ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే, బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పినా 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం పెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ తీసుకుంటా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయిందా ఇది? ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇలా మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి, యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంది? నేను భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్. ఇవి ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు మీకు ఇంటింటికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్. ఎవరిస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణం అయితే మన ఆర్పీలు, మెప్మాలో ఉండేటువంటి ఆర్పీలు ప్రతి ఇంటికి 2 ఫాములు తెచ్చిస్తారు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఎడం వైపు ఒక కాలం ఉంది, కుడివైపు ఒక కాలం ఉంది. ఏంటి 2 ఎందుకున్నాయి అంటే, 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఈ కుడివైపు అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఎందుకు మరి అసలు ఈ 2002 ఎందుకు వచ్చింది? ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరపాలని నిర్ణయించింది. పోయినసారి 2002లో జరిగింది. ఇది 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అందువల్ల 2002లో ఎస్ఐఆర్లో నీ ఓటు ఉన్నదంటే నువ్వు బరాబరే అని చెప్పి ఎక్కువ ఆలోచించకుండా సీదా ఓటు ఓకే చేస్తారు. అందుకోసం ఆ 2002లో ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపవలను. మరి కుడివైపు ఏంది? ఇప్పుడు 2002లో పుట్టిన పిల్లగాడు ఇవాళ 2026 అంటే 24 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయనకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా, మరి అప్పుడు ఓటు ఉండదు కదా. అప్పుడు అటువంటి వాళ్ళము ఈ కుడివైపు నింపుతాం. నింపి 2002లో వాళ్ళ నాయనకు ఓటు ఉంటుంది కదా, నాయనకో, నాయనమ్మకో, అమ్మకో, తాతకో, ఎవరికో ఒకరికి ఉంటుంది కదా.
వాళ్ళ వివరాలు తన వివరాలన్నీ నింపుతూ కింద మా నాయన కోటుండే 2002లో, మా నాయనమ్మకుండే, మా తాతకుండే, మా అమ్మకుండే, ఎవరిలో ఒకరిది ఆ లింకు రాసేస్తే కుడివైపు నింపితే అది ఓకే అయిపోతుంది. 2002లో ఓటుంటే ఓన్లీ ఎడం వైపే నింపుతాం. 2002లో లేకపోతే కుడివైపు నింపి ఎవరన్నా నీ కుటుంబ సభ్యుడితో నీ లింక్ చూపియాలి.